హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఆర్దే ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ కంటే ముందుగానే నేను డివిడెండ్స్ సంబంధించిన లిస్ట్ కానివ్వండి, మార్కెట్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ కంపెనీ సెకండరీ నాన్ ఫెరస్ మెటల్స్ రీసైక్లింగ్ మరియు రిఫైనింగ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి యూజ్డ్ బ్యాటరీస్ మరియు మెటల్ స్క్రాప్ నుంచి లీడ్ అనేది రికవర్ చేస్తుంది. అలాగే రిఫైన్డ్ లీడ్ మరియు లీడ్ ఐలోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేటివ్ మరియు ఎనర్జీ స్టోరేజ్ ఇండస్ట్రీస్ కోసం యూజ్ చేస్తారు. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2024 నాటికి 463 కోట్లు, మార్చి 2025 నాటికి 743 కోట్లు, మార్చి 2026 నాటికి 1168 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2024 నాటికి 8 కోట్లు, మార్చి 2025 నాటికి 33 కోట్లు, మార్చి 2024 నాటికి 84 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹50 నుంచి ₹53 పర్ షేర్, లాట్ సైజ్ 281 షేర్లు, టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 425 కోట్లు, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹14,050. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5, 2026. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 7, 2026. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 10, 2026. రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్టు 11, 2026. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి ఆగస్టు 11న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 12, 2026. ఈ స్టాక్ ఎన్ఎస్సీ మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.